సో రిజల్ట్ డే చాలా ఎక్సైట్మెంట్తో అందరూ కూడా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చేసారు. ఆల్రెడీ పొద్దున 9 గంటల నుంచి కాంగ్రెస్ లీడ్గా అనిపిస్తుంది. దాదాపు 60 సీట్ల పైన కాంగ్రెస్ లీడు. అలాగే కొడంగల్లో కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది ఇప్పటికే రేవంత్ రెడ్డి అభిమానులు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి అనుచరులు ఇక్కడ చాలామంది ఇప్పటికే చేరుకున్నారు. అలాగే మీడియా సిబ్బంది ఇప్పుడే దాదాపు బెటాలియన్ కూడా దిగింది. పోలీస్ సిబ్బందికి సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై 10 సంవత్సరాలు గడుస్తుంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. మాట్లాడదాం. హలో, ఎట్లా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేయడానికి అన్ని హంగులు, ఆర్భాటాలు, ప్రజా చైతన్యం, ప్రభుత్వం యొక్క వ్యతిరేకత అనేది 100కు 1000% కనబడుతుంది. ప్రభుత్వం వ్యతిరేకత, కాంగ్రెస్లో వచ్చినటువంటి యొక్క జన చైతన్యము, కాంగ్రెస్ పార్టీ పైన చూయించినటువంటి యొక్క ప్రజల యొక్క విశ్వాసం అనేది 100కు 100%. అవినీతిపై పోరాటం చేస్తూ కొడంగల్ నుంచి కొదమసింహం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందుకు వచ్చి కాళేశ్వరానికి పట్టిన శనేశ్వరాన్ని వదిలేయడానికి వస్తున్నాడు. జై కాంగ్రెస్, జై రేవంత్. రేవంత్ అన్న కష్టం, 20 సంవత్సరాల పోరాట ఫలితం. రేవంత్ అన్న ఈ స్థాయికి ఎదగడం అంటే ఆయన ఎంత అనగతొక్కాలని ప్రయత్నిస్తే అంత ఉవ్వెత్తున ఎగిసి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేసి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడని, రేవంత్ అన్న తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లి మంచి స్థాయిలో పెడతాడని మా నమ్మకము. జై రేవంత్ అన్న. మీరు ఎక్కడ నుంచి? తిరుపతి అండి మాది. తిరుపతి. రేవంత్ అన్న అభిమాని. ఆయన కోసం నిన్న ఉదయం వచ్చాము, నిన్న ఉదయం నుంచి వచ్చాము, ఈవినింగ్ కలిసాము, ఇప్పుడు మళ్ళా కలిసి బుక్ ఇచ్చి హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ కూడా అంతా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టు. చంద్రబాబు నాయుడు చేసిన మోసం, చంద్రబాబు నాయుడు అక్కడ జగన్ మోసం చేశాడు. జగన్ కి సపోర్ట్ గా ఈ కేసీఆర్ ఉన్నాడు, ఈ కేసీఆర్ సపోర్ట్ గా మోడీ ఉన్నాడు. వీళ్ళందరూ 5 నెలలే వీళ్ళ కథ. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఈ రిజల్ట్ కారణం అంటారా, దెబ్బ పడిందంటారా బీఆర్ఎస్? తప్పకుండా. కాంగ్రెస్ గెలవడు ముఖ్య భూమికలో కేసీఆర్ వ్యాఖ్యలు, కేటీఆర్ వ్యాఖ్యలు. అంత అహంకారపూర్వమైన మాటలు ఎందుకు వస్తాయనండి? అతనికి ప్రజలు గెలిపించినందుక, తెలంగాణ దోచుకొని తిన్నందుక, లక్షల కోట్లు తిన్నారు. ఎందరినో బెదిరించి తినేసారు వాళ్ళు. అది మాకు తెలుస్తూ ఉంది, పబ్లిక్ తెలిసింది. అందుకే ఈరోజు వాళ్ళ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేశారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు మరొకసారి పాదాభివందనం చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళని కల్వకుంట కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించినందుకు మరోసారి తెలంగాణ ప్రజలకు పాదాభివందనం, శిరస్సు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మేము రేవంత్ అన్న కోసం ఇక్కడికి వచ్చాం. రేవంత్ అన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి హైట్రిక్ కొట్టనివ్వలే, తెలంగాణలో కేసీఆర్ ని రేవంత్ రెడ్డి హైట్రిక్ కొట్టనివ్వాలంటారా? చోట్ల ఇప్పుడే చూసాము, 3 రౌండ్లు పూర్తయింది అన్నారు. 3 రౌండ్లో కూడా రేవంత్ అన్న ముంజంలో ఉన్నాడు. 2 చోట్ల గెలుస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న. అది కేటీఆర్ వెనుకంజ అంటున్నారు. సిరిసిల్ల 3 రౌండ్కి రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పలేం కదా. 15-20 రౌండ్లు ఉన్నాయి, పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ వచ్చిన లీడు కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డి అన్న 2 చోట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. ఎన్నికలకు కూడా ఇలానే ఉంది. 6వ రౌండ్ కి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుంది. చూస్తాం కదా, ఎండింగ్ వరకు చూడు. లాస్ట్ జరిగింది, ప్రజలు మాయలో ఉన్నారు. ఈసారి ఆ ప్రజల మాయకు తెలుసుకొని ఈ రోజు కాంగ్రెస్ ని గెలిపించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమిస్తున్నాడు. అదృష్టం. తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ వైజ్ అందరి అసెంబ్లీ ఎమ్మెల్యే తరపున ఇతను ప్రచారం చేసి వాళ్ళ గెలుపులకు ప్రధాన భూమిక పోషించాడు. ఆయన ఇచ్చిన మోడల్ సపోర్ట్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఆయన ఇచ్చిన ధైర్యమే ఈ రోజు ప్రతి అభ్యర్థి ధైర్యంగా నిలబడి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కేడర్ ముందడుగు వేసి ఈ పోరాటంలో విజయం సాధించేదానికి ప్రయత్నించారు, విజయం సాధించారు. ఎఫెక్ట్ ఉంటుందంటారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో? ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. జగన్ ప్రభుత్వానికి 100% జగన్ ప్రభుత్వానికి ఉచ్చపడతా ఉంది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా సెటిలర్లు హైదరాబాద్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటారా కేసీఆర్? రిటర్న్ గిఫ్ట్. ఇది రిటర్న్ గిఫ్ట్ కార్డు ఇంకేమిది? దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కేడర్
సంపూర్ణంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన భూమిక తెలుగుదేశం పార్టీ కేడర్. వీళ్ళు చేసిన అన్యాయం చంద్రబాబు నాయుడు. ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడిని వీళ్ళు అవమానపరుస్తారా? రేపు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి? మాది డోర్నకల్ నియోజకవర్గం. డోర్నకల్ గెలుస్తాడు 30,000 మెజార్టీ తోటి. మాది పాలకుర్తి కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి 72 నుంచి 1972 నుంచి నేను కాంగ్రెస్ లో ఉన్నా. కాంగ్రెస్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఇప్పుడు సీఎం మన వీరే కావాలి, వీరికి తప్ప ఎవరికి ఛాన్స్ లేదు. అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటాం. సీఎం మాత్రం రేవంత్ రెడ్డి గారికి తప్ప వేరే వారికి ఛాన్స్ లేదు. మళ్ళా ఏదైతే చేసినా మళ్ళా ఎట్లా అయిందో అంతకంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి వారికే ఇవ్వాలి. మన మంచిగా 5 సంవత్సరాలు మంచిగా పరిపాలించి ప్రజలకు సేవ చేస్తాడు. రాత్రి అనక పగులనక కష్టపడి చేసినటువంటి కార్యకర్త రేవంత్ రెడ్డి గారు. కోదాడ నుంచి అండి. కోదాడ పరిస్థితి? కోదాడ ఉత్తమ పద్మావతి గారు గెలుస్తున్నారు. అటు హుజూర్నగర్ లో సార్ కూడా గెలుస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది. ఆల్రెడీ గెలిపించేటట్టు మీకు అందరం ప్రయత్నించినాము, దానికోసం పనిచేసినాము. కాకపోతే నేను రేవంత్ రెడ్డి గారు అభిమాని. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఆయనకి ఆర్థిక స్వాగతం చెప్పాను. యాదవ్ ఉన్నట్టు కదా, బొల్లమల్ల యాదవ్. ఆయనకి ఏం లేదండి, ఆయన మొత్తం జీరో. ఆడ పని చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇప్పుడు కేసీఆర్ మీద ఎలా వ్యతిరేకతుందో ఆయనకి అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. కంపల్సరీ ఉత్తమ పద్మావతి గారు గెలుస్తున్నారు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది రాష్ట్రంలోనే. 100% అండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఈ కేసీఆర్ కుటుంబ పాలన మొత్తం అంతమవుతుంది. అంతం ఉంచడానికి రేవంత్ రెడ్డి గారు నిలబడి ఉన్నాడు, వచ్చిండు, రేపు ముందు నడిపిస్తాడు. రైట్.